పొందడం. క్లియర్? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అబ్బా, అది రెడీగా ఉంటుంది. స్టాక్ ఎగ్జాంపుల్ ఈజ్ రజ్జు సర్పవత్. అది కాబట్టి ఇప్పుడు త్రాడును చూచి అది పాము అని మనం భయపడ్డప్పుడు వాస్తవానికి అక్కడ అది లేదు. క్లియర్? పాము లేదు, ఉన్నదేంటి? రజ్జువే. మరి పాము కనిపించింది, పాముకు ఉపాదానం ఏంటండి? రజ్జువే. రజ్జువేమన్నా పాముగా మారిందే? లే, వివర్తం. ఇది వివర్త ఉపాదానం. తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా, సింపుల్ మార్పు లేకుండా, అంటే త్రాడుగానే ఉంటూ రజ్జువుగానే ఉంటూ నీకు సర్పంగా గోచరించడం అంటే తన స్వరూపాన్ని అపరిత్యాగేన దాన్ని వదలకుండానే ఇంకొక రూపంతో కనపడతా ఉంది. చూచారా? ఇది వివర్తం. ఇది వివర్తం. ఇంకొకటి చెప్పాలనుకుంటే సబ్జెక్టివ్గా వస్తాం. స్వప్నవత్. ఇప్పుడు మనం ఒక కలగంటూ ఉన్నాము. అక్కడ జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేద నా కనపడుతూ ఉంది అంతే. అభేద. అక్కడ తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలిసేటువంటి జ్ఞానం, ఈ మూడు జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదాలు లేనేలేవు. నువ్వు ఒక్కడే ఉండేది మేలుకుంటే. కానీ అక్కడ మాత్రం అన్నిగా కనిపించాయి. కాబట్టి లేచిన తర్వాత ఏమనిపిస్తుంది? నువ్వు ఎవరో నువ్వే, సుబ్బారావు. కానీ అక్కడ రామారావు. కాబట్టి సుబ్బారావు తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా స్వరూప అపరిత్యాగేన రూపాంతరాపత్తి, రామారావు రూపాంతరాపత్తి. కనుక తనుగానే ఉంటూ ఇంకొక రూపంలో కనపడుతూ ఉన్నాడు. చూచారా? ఇది వివర్తం, సూపర్ ఇంపోజిషన్. ఓకే, రజ్జు సర్పవత్, స్వప్నవత్, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి. అట్లాగే ప్లీజ్ ఇప్పుడు చూడండి, బ్రహ్మం రూపాంతరం చెందడు. బ్రహ్మం రూపాంతరం చెందే అవకాశం లేదు. బ్రహ్మం మారతాడా? మారడు. తను మారకుండా తన స్వరూపంలో స్వరూప అపరిత్యాగేన ఏ విధంగానూ తన స్వరూపాన్ని విడిచిపెట్టకుండా. ఏమిటా స్వరూపం? సత్యం జ్ఞానం అనంతం. అది స్వరూపం అన్నప్పుడే స్వరూప లక్షణం, తటస్థ లక్షణం కాదు. కనుక స్వరూపం. కాబట్టి తాను సత్యము జ్ఞానము అనంతము అనేటువంటి స్వరూపాన్ని అపరిత్యాగేన దాన్ని వదలకుండా రూపాంతరం చెందాలి అని అంటే ఉపాధి కావాలన్నా లేదా? ఉపాధి లేకుండా ఎట్లా? ఆ ఉపాధి ఏదో అది తనకన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు కనుక అదే మాయ అస్తి. బ్రహ్మాశ్రయో సత్వరజస్తమో గుణాత్మిక మాయ అస్తి. ఈ మాయ ఇక్కడ మనకు ఉపాధిగా తెలుస్తూ ఉంది. ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి బ్రహ్మం మార్పు చెందడు, పరిణామం లేదు. బ్రహ్మం మార్పు చెందకుండా వివర్తంగా రూపాంతరాపత్తి జరగాలి అని అనుకుంటే తన స్వరూపం మారకుండా ఉపాధి కావాలి. ఆ ఉపాధి ఏంటంటే మాయ వచ్చింది. మాయ ఉన్నా కూడాను తన స్వరూపంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. తను సత్యం జ్ఞానం అనంతం. మారేది సత్యం కాదు, మారేది అనంతం కాలేదు. కాబట్టి అనంతం ఎప్పుడైతే ఉందో ఇట్ ఈస్ వన్ విదౌట్ సెకండ్ కనుక దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు, అనంతంగా తానున్నాడు. ఈ మాయ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడి నుంచి సృష్టి జరుగుతూ ఉంది కనుక ఈ మాయని అధీనంలో ఉంచుకున్నప్పుడు మాయోపాధి, మాయ అనేటువంటి ఉపాధి కలిగిన వాడెవరు? ఈశ్వర. పెన్స్ పెట్టేయండి. యూ కాంట్ రైట్. లెట్స్ ప్లీజ్ అండర్స్టాండ్ వెల్. అండర్స్టాండ్ ఫస్ట్. ఈశ్వర. ఇప్పుడు మాయ ఉంది, మాయని తన అధీనంలో ఉంచుకున్నాడు గనక ఈశ్వర. ఇక్కడి నుంచి సృష్టి స్టార్ట్ అవుతుంది. ఉపనిషత్తులో మీరు చెప్పిన సృష్టి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు క్లారిటీ తెచ్చుకోండి. సృష్టి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సృష్టికి మాయ ఉపాదాన కారణం, ఈశ్వర నిమిత్త కారణం. ఈ ఈశ్వరుడు మాయను అధీనంలో పట్టుకొని ఉన్నాడు. మాయ వదిలితే ఈశ్వరుడు ఎవరో కాదు, బ్రహ్మమే. ఈశ్వరుడు ఎవరో కాదు, బ్రహ్మమే. ఈశ్వరుడుగా జగత్తుకి నియంతగా సర్వేశ్వరుడుగా మాయని ఉపాదానంగా తీసుకొని సృష్టి కార్యం చేసినప్పుడు కూడాను సత్యం జ్ఞానం అనంతమైనటువంటి బ్రహ్మ ఏదైతే ఉందో
అది విలక్షణంగానే తన స్వరూపంలో తాను ఉంది. మాయ ఉపాదానంగా మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి ఈశ్వర నిమిత్త కారణంగా సృష్టి నడుస్తూ ఉంది. ఇది ప్రవాహ నిత్యత్వం. క్లియర్? అర్థమైంది? కాబట్టి ఉపాదాన కారణం ఏంటంటే ఇప్పుడు మాయ, సరేనా? ఏది? పరిణామి ఉపాదానం. అందువల్ల ఎప్పుడైతే పరిణామి ఉపాదానం అయిందో, మార్పు చెందుతూ ఉందో మాయ, యమాసా మాయ నిరంతరం మార్పు చెందేటువంటిది. అందువల్ల తతః ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరపః, అద్భ్య పృథివీ. స్టార్ట్. మళ్ళీ ఒక సెటప్ వచ్చేసింది. అది పంచభూతాలు, పంచీకరణం, ఇదంతా జరిగిపోతూ ఉంది. కానీ స్వరూపం మాత్రం మార్పు లేకుండా ఉంది. కాబట్టి బ్రహ్మము ఉపాదానము అని చెబితే ఎలాంటి ఉపాదానం అంటే వివర్త ఉపాదానము. మాయ ఎలాంటి ఉపాదానము? పరిణామి ఉపాదానం. క్లియర్ అయింది ఎంతవరకు? ఇది అసలు ఇంపార్టెంట్. అందువల్ల ఆ బ్రహ్మం జగత్ అయిపోతే ఆయన ఎక్కడ ఉన్నాడు? మార్పు చెందేది ఎవరు? మాయ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి ఎన్ని ఉన్న ఈ గందరగోళం అంతా స్టార్ట్ అయ్యి ఇది అర్థం కాక అద్వైతాన్ని వదిలిపెట్టేయడం జరగదు. ఇది క్రిటికల్ పాయింట్స్ ఇక్కడ. క్లియర్నా? అది కనుక ఉపాధి లేకుండా జరిగే అవకాశం లేదు. కనుక మాయోపాధి కలిగినప్పుడు ఈశ్వర సర్వేశ్వర. కాబట్టి సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే ఈశ్వర శబ్దంలోనే వస్తాయి, బ్రహ్మ శబ్దంలో లేదు. ఎందుకనంటే సర్వం ఎక్కడ ఉంది? ఉండే తానే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. కాబట్టి బ్రహ్మకు సర్వజ్ఞత్వం ఉందని చెప్పాడు అనుకోండి, వాడి శాస్త్రం అర్థం కాలేదన్నారు. బ్రహ్మ సర్వాంతర్యామి అన్నాడు అనుకోండి, శాస్త్రం అర్థం కావడం లేదని అర్థం. సర్వాంతర్యామి అంటే ఈశ్వర, సర్వం తెలిసినటువంటి వాడు సర్వజ్ఞ ఈశ్వర. బ్రహ్మం తెలుసుకోవడానికి రెండో వస్తువే లేదు. ఇక్కడ మాయ ఎప్పుడైతే ఉందో, మాయ అనేటువంటి ఉపాధిని తన అధీనంలో ఉంచుకొని ఉండడం చేత తాను ఈశ్వర. ఇట్లా సృష్టి స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మాయోపాధి పరిణామ ఉపాదానం. స్వరూపం ఏదైతే ఉందో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఇది వివర్త. మీ దగ్గర నుంచి చినాలనే నేను వివర్త ఉపాదానం. ఇంకా రాసుకోండి మీ ఇష్టం. క్లియర్ నా? కాబట్టి ఇప్పుడు చూడండి కనెక్షన్. ముందు శ్లోకంలో ఉపాదానే ఖిలాధారే, ఉపాదానే అఖిలాధారే పరమేశ్వరే, సర్వోపాదానే పరమేశ్వరే, జగంతి లోకాః సృష్టి స్థితి లయాన్ యాంతి కథం బుద్బుదానేవ వారిణి. కాబట్టి ఇప్పుడు నీలో ఏదైతే, ఇప్పుడు అనుకోండి ఈ దశలో ఏ ఆత్మ అయితే ఉందో అయమాత్మ బ్రహ్మ అన్నావు గనక అదే ఈశ్వరుడు గనక ఈశ జీవయోహో వేషదీవిద సత్స్వభావత వస్తు కేవలం. కాబట్టి నువ్వే ఈశ్వరుడివి. క్లియరా? నువ్వే ఈశ్వరుడివి. ఉపాధి, పాయింట్ ఈజ్ ఉపాధి. ఆయనకి మాయ ఉపాధి, మనకు అవిద్య అజ్ఞానం ఉపాధి. కాకపోతే అవిద్యకు మనం లొంగున్నాము, ఆయన మాయని లొంగ తీసుకొని ఉన్నాడు. మాయను ఆయన అధీనంలో పెట్టుకొని ఉన్నాడు, మనం మాయ యొక్క అధీనంలో ఉన్నాం. ఇంత డిఫరెన్స్. మన అవిద్యను వదిలిపెట్టి ఆయన మాయను వదిలిపెడితే ఆ చైతన్యము ఈ చైతన్యము రెండు ఒకటే. జీవ ఏవ ఈశ్వర, ఈశ్వరుడెవరు? బ్రహ్మమే గనక నీవు కూడా బ్రహ్మమే గనక అయమాత్మ బ్రహ్మ. ఇది కనెక్షన్. క్లియర్? జర్నలిస్ట్. కాబట్టి ఈశ్వరుడు కూడా బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే. ఎందుకంటే నువ్వు ఈశ్వరుడు గనక. ఈశ్వరుడు ఎప్పుడైతే బ్రహ్మమో, నువ్వు ఈశ్వరుడివే గనక, చైతన్యమే గనక నీవు కూడా బ్రహ్మమే. క్లియర్? ఆ బ్రహ్మం సత్తు చిత్తు ఆనంద స్వరూపం. అదే మనం సత్యం, జ్ఞానం, అనంతం అన్నాం. సచ్చిదాత్మన్యనస్యూతే. చూడండి శ్లోకం. సచ్చిదాత్మని అనుస్యూతే. సర్వగతం నిరాటంకంగా ఉండేది, అనుస్యూతం. దాన్ని ఇంటరప్ట్ చేయడానికి అవకాశం లేదు, సర్వగతమై ఉంది. సత్ చిత్ ఆత్మ, అది సత్స్వరూపం, చిత్ స్వరూపం. ఏదైతే సత్తో సత్త యాహి చిత్, సత్తు ఎప్పుడైతే చిత్ అయిందో అది అనంతమయ్యింది. ఈ ఆర్గ్యుమెంట్ అంతా మీకు గతంలో చెప్పున్నాను, మీకు తెలుసు.
కాబట్టి సత్ అయినది చిత్, సత్తు చిత్ అయింది, అనంతం కాకుండా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి సచ్చిదాత్మని అన్నప్పుడే సత్యం, జ్ఞానం, అనంతం